ప్రధానమంత్రి కుటుంబం ప్రత్యేక జెట్లో పర్యటనకు బయలుదేరుతున్నారు. హన్వి బొమ్మను పట్టుకుని అందరినీ చూసి చేతులు ఊపుతుంది. ఆకాశంలో నల్ల మేఘాలు, మెరుపులు, వర్షం కారణంగా విమానం అదుపు తప్పి అడవిలో కూలిపోతుంది. ప్రధానమంత్రి పరాచూట్ ద్వారా బయటపడతారు, కానీ హన్వి విమానంలోనే ఇరుక్కుంటుంది. విమానం సకలాల నుంచి బయటపడిన హన్వి అడవిలోకి నడుస్తుంది. అడవి పూర్తి ప్రమాదకరంగా ఉంటుంది. జంతువుల అరుపులు ఆమెను భయపెడుతాయి, కానీ ఆమె ధైర్యంగా ముందుకెళ్తుంది. ప్రధానమంత్రి ఆదేశాల ప్రకారం ఏజెంట్ విక్రమ్ అడవిలోకి ప్రవేశిస్తాడు. అతను హన్విని కాపాడడానికి తన నైపుణ్యాన్ని ఉపయోగిస్తూ అడవిలో అడుగుల చిహ్నాలు వెతుకుతాడు. విక్రమ్ హన్విని కనుగొనగానే ఒక్కసారిగా పెద్ద పులి వారిని దాడి చేస్తుంది. పులి ఘోరంగా గర్జిస్తూ దూకుతుంది. విక్రమ్ హన్విని వెనక్కి తోసి తన కత్తితో పులితో యుద్ధం చేస్తాడు. చివరకు పులిని ఓడించి హన్విని కాపాడతాడు. పులితో యుద్ధం ముగిసిన తర్వాత హన్వి మరియు విక్రమ్ అడవిలోకి నడుస్తారు. కాని అప్పుడు సింహం ఒక పెద్ద గర్జనతో వారిని ఇద్దరూ పరిగెత్తి దగ్గరలో ఉన్న గుహలోకి దూకుతారు. సింహం బయటే ఉంటూ గర్జిస్తుంది. గుహలోకి ప్రవేశించిన హన్వి మరియు విక్రమ్ చీకటిలో నడుస్తారు. హన్వి ఒక ఆకర్షణీయమైన కాంతిని చూస్తుంది, కానీ అది ఒక భూతం. భూతం హన్విని ఎత్తుకుని వెళ్లాలని ప్రయత్నిస్తుంది. విక్రమ్ తన తలవాలుతో భూతంతో యుద్ధం చేసి హన్విని కాపాడుతాడు. గుహ పూర్తిగా కుదిపి పడుతుంది, కానీ ఇద్దరూ సురక్షితంగా బయటపడతారు. అడవి బయటికి వచ్చాక విక్రమ్ హెలికాప్టర్లో ఎక్కిస్తాడు. హెలికాప్టర్ ఆకాశంలోకి ఎగరి అడవి నుంచి వారిని సురక్షితంగా బయటపడుతుంది. ప్రధానమంత్రి హన్విని హత్తుకుని కన్నీళ్లతో విక్రమ్ను కృతజ్ఞతలతో చూస్తాడు. మీరు నా జీవితాన్ని మార్చారు, ఏజెంట్ విక్రమ్ అని ప్రధానమంత్రి చెబుతాడు.